రిసెప్షన్ వంట అయితే చెప్పొద్దు వంటలు 2 దగ్గర ఆదిత్య 30,000 మంది వస్తున్నారంట. 30,000 మందికి వంటలు. ఎంతమంది వస్తారో తెలియదు కానీ నా అలవాటు ఏంటంటే 10,000 రాని 15,000. ఇప్పుడు సపోజ్ నేను ఎప్పుడైనా చిన్న కార్యక్రమం సత్యనారాయణ కథ పెట్టిన అనుకోండి ఇంట్లో, నేను 10 సంవత్సరం ఇంట్లో ఇక్కడనే సత్యనారాయణ కథ చేసుకుంటే అయ్యప్ప పూజ డే అంత ఉంటుంది రాత్రి అంతా. ఇప్పుడు సపోజ్ ఒక 5,000 మంది ఆహ్వానితులు అంటే పూజకు వచ్చేటోళ్ళు ఇక్కడ భోజనం చేసిపోతారు కాబట్టి మా ఆతిథ్యం ఉంటుంది కాబట్టి జనరల్గా 5,000 మంది చెప్పిన అనుకో నేను ఇంకొక 5,000 మంది ఎక్స్ట్రా పెట్టుకుంటా. అంటే అన్నం మిగిలినా సరే తక్కువ వాడవద్దు, ఖాళీగా పోవద్దని అట్లా చేస్తా. మిగిలింది ఏం చేస్తామంటే బస్తీలలో కూడా పంపించేస్తాం మళ్ళీ వేస్ట్ కాకుండా. ఇప్పుడు కూడా ఏంటంటే 30,000 వస్తారని కాదు, 10,000 వస్తారా, 5,000 వస్తారా, 15,000 వస్తారా, అందరు ఆశీర్వాదానికి వచ్చేకాడికి వస్తారు, భోజనం చేయాలి, మా ఆతిథ్యం స్వీకరిస్తారు. మాకు మిగిలితే ఇబ్బంది లేదు, తక్కువ వాడద్దు కాబట్టి ఆ కాన్సెప్ట్లో భోజనం ఏర్పాట్లు ఎక్కువ.